సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకునే ముందు అసల ఎలాంటి టెస్ట్‌లనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి? ఎవరికసల అవసరం పడుతుంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది? టెస్ట్‌లు అంటే ఏంటంటే మరీ హ్మ్. యంగ్ పీపుల్‌లో లైక్ 25, 24, 23కే బాల్డింగ్ వస్తుందంటే, వాళ్ళ హార్మోన్ లెవెల్స్‌లో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా? అలాగే వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉన్నాయా? సో, డెఫిషియన్సీస్‌తో కూడా హెయిర్ ఫాల్ ఉంటది. అలాగే మేల్ హార్మోన్ అంటే డీహెచ్‌టీ డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా ఉందా అనే దాన్ని బట్టి కూడా టెస్ట్ చేసుకోవడం అవసరం పడుతుంది. ఏజ్ అనేది 17 ఇయర్స్ క్రాస్ అయిన ఎవరికైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేయొచ్చు. ఇదివరకు తాతగారు వాళ్ళ వయసులో 50, 60 కాళ్ళకి వచ్చి తర్వాత ఫాదర్ వాళ్ళ ఏజ్‌లో వచ్చేటప్పటికి వాళ్ళకి 40లు అలా వచ్చేటప్పటికి తర్వాత జనరేషన్ 30కి అలా స్టార్ట్ అయితే ఇప్పుడు జనరేషన్ ఆల్మోస్ట్ 22, యాహ్! 23కి చాలా బాల్డయిపోతున్నారు. ఇట్ ఈస్ మెయిన్‌లీ డైట్‌తో పాటు, న్యూట్రిషన్ లెవెల్స్‌తో పాటు ఎడ్యుకేషన్ పెరిగి హార్మోన్స్ తొందరగా యాక్టివేట్ అయ్యి హ్మ్. సో, దాని వల్ల గూడా బాల్డింగ్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ.